మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామం నుంచి పెద్ద యాచవరం గ్రామం వరకు 1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన తారు రహదారిని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రాంత ప్రజల చిరకాల కోరికైన ఈ రహదారి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అయితే తాము ఇచ్చిన హామీకి కట్టుబడి 1.5 కోట్లతో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేశారని తెలిపారు. అదేవిధంగా ఇదే గ్రామంలో ఇటీవల 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, 36 లక్షలతో ఆసుపత్రి భవన్ నిర్మాణం కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎవరు అభివృద్ధి చేస్తున్నారో విషయాన్ని గుర్తించాలని, మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంలో ఈ ప్రాంత భూములు విలువ గణనీయంగా పెరిగిందని, గతంలో ఎకరానికి సుమారు 5 లక్షలుగా ఉన్న భూములు ధరలు ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కోటి వరకు చేరాయని ఎమ్మెల్యే తెలిపారు. మరి గ్రామాల నుంచి గ్రామాలకు, పొలాల నుంచి గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బోడపాడు యాచవరం రోడ్డుని గత పాలకులు ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజల యొక్క అవస్థలు, ఇబ్బందులను గమనించి ఇమీడియట్ గా 1,50,00,000 రూపాయలతోటి తార్ రోడ్డు శాంక్షన్ చేసి ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఇటీవల కాలంలో సుమారు 50 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు, 32 లక్షల రూపాయలతోటి హాస్పిటల్ జీపీ బిల్డింగ్, ఇవన్నీ కూడా 2,32 లక్షల రూపాయల వరకు ఇప్పటి ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వ పాలకులు గ్రామాలకు ఏం చేశారో ఒక్కసారి తెలుసుకోవాలి. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా మీ ఊరి అభివృద్ధి కావాలని కోరుకున్నారా, లేకుంటే మీ ఊరి ప్రజల యొక్క ఓట్ల కోసం వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారా అనేది మీరు ప్రజలకు చెప్పాలి. మీరు ఏం చేశారు, మీ ఊరికి ఏం చేయించారు లాస్ట్ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు. మరి మన వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మన గ్రామాలకు అభివృద్ధి జరగాలనా లేదా, మీరు ఎంత మాత్రం చేశారనేది చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని హార్టికల్చర్ హబ్ కింద మార్కాపూర్ జిల్లాను పెట్టించి 80 రోడ్లను తార్ రోడ్లు చేయబోతా ఉన్నాం. రాబోయే 3 నెలల కాలంలో 80 రోడ్లను తార్ రోడ్లుగా చేస్తా ఉన్నాం. అది కూడా పల్లెల్లో గ్రామాల నుంచి ఇంకొక గ్రామానికి, ఈ పొలం నుంచి ఇంకొక పొలానికి పోయే రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మలచబోతా ఉన్నాం. అంటే మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు గమనించారు, కానీ వైసీపీ పార్టీ నాయకులు గమనించలే. ఇంకా మేమేదో పొడుస్తాం, మేమేదో ఇరగబొడుస్తున్నాం, మేమేదో చేస్తా ఉన్నాం, చేశాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు, శూన్యం అన్న విషయం మీరు గమనిస్తే చాలు. ప్రజల్ని తప్పుదో పట్టించవాకండి, ప్రజల్ని ఇబ్బందులకు నెట్టవాకండి దయచేసి. ఈ ప్రాంత ప్రజలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పూర్తి చేసినామన్న నమ్మి అమాయకంగా ఓట్లేసారు. తీరా చూస్తే మీరు ప్రాజెక్టు పూర్తి చేయలేదన్న విషయం గమనించారు, ఇప్పుడు తెలుసుకున్నారు. అట్నే మార్కాపురం జిల్లా కావాలంటే మీరు చేయమని చేసేది లేదని చెప్తే ఈరోజు మార్కాపురం జిల్లా చేసినాం. కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా బాగుపడేలా చేశాం. వాళ్ళ పొలాలు ఈరోజు 5 లక్షలు 10 లక్షలు అమ్మేటువంటి పొలం ఈరోజు 1 కోటి రూపాయలు 2 కోట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి తీసుకురాగలిగాం. అంటే దగ్గర ఈ ప్రాంతం ప్రజలకు, ఈ ప్రాంత ప్రజల పట్ల ఎవరు పనిచేశారు, ఎవరు శ్రద్ధ తీసుకున్నారు అనేది ఈ ప్రాంత ప్రజలు గమనించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మీరు కూడా గమనించమని చెప్పి కోరుతాను. థ్యాంక్ యూ.